హాయ్ గాయస్, పార్సల్స్ అయితే డిస్పాచ్ అయితే డన్ అండి. ఈ వీడియో పెట్టే టైంకి అయితే పార్సల్ చేసి 2 days అవ్వచ్చు. బికాజ్ ఎందుకంటే అందరూ పార్సల్ ఎంక్వైరీస్ అడుగుతున్నారు. చూడండి ప్యాకింగ్ అయితే ఎట్లా చేస్తున్నాం. ఎవ్రీ పీస్ కూడా మనకు వచ్చేసరికి ఇదిగోండి సపరేట్ ఐటమ్. మీరు ఎన్నైతే ఈ షాప్లలో వచ్చి ఒక్కొక్కరు 10 బుక్ చేశారండి. 10కి కూడా సపరేట్ బబుల్ ర్యాప్ అయితే చుట్టి మరీ ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. సో ఈ టైప్ ఆఫ్ ప్యాకింగ్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా వచ్చేసి మనకి టైం అయితే తీసుకుంటాం కదా. ఎవ్రీ1 దానికండి బ్యాగ్స్ వాటిల్లో మనం పెట్టిన వాటికి కూడా అన్నిటికీ కూడా వచ్చేసి సపరేట్ బబుల్ ర్యాప్స్ అయితే చేశారు. అండ్ ఇదిగోండి పర్సెస్కి కూడా సపరేట్ బబుల్ ర్యాప్ చేశారు. యాక్చువల్లీ మీరు చూసినట్టయితే మనం పెట్టిన ప్రైజింగ్కి మనం చేసే ప్యాకింగ్కి అయితే సంబంధం ఉండదు. యాక్చువల్లీ పెట్టింది 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఆ రేంజ్లోనే పెట్టాను. బట్ బబుల్ ఎవ్రీ దానికి అండి ప్రతి దానికి కూడా ఇలా బబుల్ ర్యాప్ పెట్టాం. బికాజ్ ఎందుకంటే బబుల్ ర్యాప్ నార్మల్గా వచ్చేసి ప్రైజింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. బట్ ఏంటంటే 10 రూపీస్, 20 రూపీస్ పడిన దానికి కూడా కొంచెం మనకి నేను యాక్చువల్లీ మార్జిన్ కూడా నేను అసలు వచ్చేసి చూసుకోను. అండ్ ప్రతి పీస్ అనేది కొంచెం కస్టమర్కి సేఫ్గా వెళ్తే చాలు. ఇదిగోండి ప్రతి ఒక్కదానికి బబుల్ ర్యాప్ వేసామండి. చాలా నీట్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి మీకు వచ్చేసి పార్సల్స్కి టైం పడుతుంది. అందరూ మెసేజెస్ ఏమని పెడుతున్నారంటే కామెంట్స్లో వచ్చేసి నార్మల్ కామెంట్ బాక్స్లో చెక్ చేయొచ్చు. వీళ్ళు ఫేక్ పార్సల్స్ వచ్చేసి కొంచెం లేట్ అవుతున్నాయి, డిస్పాచెస్కి టైం పడుతున్నట్టుంది, లేదంటే వీళ్ళు అమౌంట్లు వెయిట్ చేసుకొని పార్సల్స్ పంపించట్లేదు అని మెన్షన్ చేస్తున్నారండి. మేము వెనకాతల పార్సల్ పంపిస్తున్నాము అంటే ఒక పార్సల్ పంపిస్తే ఖచ్చితంగా దాని వెనకాతల కష్టం చాలా ఉంటుందండి. ఇంత ప్యాకింగ్స్ అనేది ఈజీ కాదండి. లైవ్ పెట్టేసి రిప్లైస్ పెట్టేంత ఈజీ కాదు. అసలు వీటికైతే ఎంత కష్టపడ్డామంటే ఈ పార్సిల్స్కి నార్మల్ డ్రెస్సెస్కి కూడా మాకు ఇన్ని డేస్ పట్టదు. ఓన్లీ ఈ పార్సిల్స్ వరకే మాకు వచ్చేసి డిస్పాచింగ్కి 3 days టైం అయితే పట్టింది. మా వాళ్ళకి రిప్లైస్కి చాలా టైం తీసేసుకున్నారు, చాలా టైం కూడా పట్టేసింది. బికాజ్ ఒక్కొక్కటి చిన్న పీసెస్ కదా. సో మనం ఒక కస్టమర్కి ప్రోడక్ట్ ఇచ్చామంటే ఫుల్ ఫ్లెక్జర్గా మంచిగా ఇస్తేనే సెకండ్ టైం కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. పర్టికులర్లీ ఏంటంటే మనం చూసుకొని బబుల్ ర్యాప్ పెట్టి నీట్గా ప్యాకింగ్ చేస్తాం కాబట్టి వచ్చేసి టైం అయితే టేకింగ్ అవుతుంది. సో అందరివి కూడా పార్సిల్స్ వస్తాయి, ఎవ్వరు కంగారు పడద్దు. కొత్త వాళ్ళు అసలే కంగారు పడద్దు. ఖచ్చితంగా డెలివరీస్ అయితే అవుతాయి. బట్ 1 or 2 days అటు ఇటు లేట్ అవుతాయి అంతే అండి. బట్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అన్ని డేస్కి మీకు లేట్ అయినా కానీ మీకు వచ్చేసి ఖచ్చితంగా నాకు తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతారు. 1 or 2 days లేట్ అయినా ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఇన్ని డేస్ లేట్ అయినా కానీ ఖచ్చితంగా మా హ్యాండ్కి ప్రోడక్ట్ వచ్చిందని 100% సాటిస్ఫై ఫీల్ అవుతారు మీరు వచ్చేసి. సో ఖచ్చితంగా ఈ పార్సల్స్ రిసీవ్ చేసుకున్నాక ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి 100% నాకు రివ్యూ అయితే షేర్ చేయాలి. బికాజ్ ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ మన ఛానల్లో పెట్టడం వచ్చేసి ఫస్ట్ టైం కాబట్టి. సో అందుకని ఎవ్రీవన్కి నేను వచ్చేసి చెప్తున్నాను ఏంటి అంటే రివ్యూ షేర్ చేస్తే నాకు నెక్స్ట్ టైం పెట్టడానికి కొంచెం